టీటీడీ పుష్కరిణికి రాజకీయ నాయకుల బ్యానర్లు ఒక్కసారి చూడండి. ఇటువైపు మనం చూసుకున్నట్లయితే విష్ణు నివాసం భక్తుల సముదాయం, ఇటువైపు పుష్కరిణి, ఎదురుగా గోవిందరాజస్వామి టెంపుల్. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం మాత్రమే ఉండాలి, రాజకీయ నాయకులతో కూడిన ఈ రాజకీయ వాతావరణం కాదు. ఒకసారి బ్యానర్లు చూడండి ఏ విధంగా కట్టేశారు. భక్తులకి కనిపించకుండా పుష్కరిణి చుట్టూ ఈ రాజకీయ నాయకుల బ్యానర్లే కనిపిస్తున్నాయి. ఒకవేళ గోవిందరాజస్వామి దేవాలయం పుష్కరిణికి పెట్టాల్సి వస్తే అది కేవలం గోవిందరాజస్వామి బ్యానర్ మాత్రమే ఉండాలి, ఇలా రాజకీయ నాయకుల బ్యానర్లు కాదని మేము తెలియజేస్తున్నాం. టీటీడీ అధికారులు మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇప్పటికైనా ఈ రాజకీయ నాయకుల బ్యానర్లు పవిత్రమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ గోవిందరాజస్వామి దేవాలయానికి పెట్టడం వల్ల పుష్కరిణి పవిత్రత కూడా దెబ్బతింటుంది, హిందువుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. టీటీడీ వారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వెంటనే పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన ఈ రాజకీయ నాయకుల బ్యానర్లని తొలగించండి. లేని పక్షంలో హిందూ సంఘాలు, హిందూ నాయకులతో కలిసి మహా ఉద్యమం తప్పదని టీటీడీ వారికి తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.